సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మా స్నేహితురాలి సామర్థ్యాన్ని గుర్తించిన తను పనిచేసే కంపెనీ వారు వాళ్ళ కంపెనీ ఆఫీస్ నిర్వహణ బాధ్యతని ఆమెకు అప్పగించారట. రకరకాల నూలు వస్త్రాలను సేకరించి రంగులద్ది సరికొత్త డిజైన్స్ ని రూపొందించి పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీలకు అమ్మడం వాళ్ళ కంపెనీ చేస్తుంది. వస్త్ర వ్యాపారంలో మంచి పేరే ఉంది వాళ్ళ సంస్థకి. మా స్నేహితురాలు ఏదో ఆఫీస్ పనులు చేసుకుంటూ ఊరుకోకుండా డిజైనింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వారికి కూడా సలహాలు ఇవ్వడం మొదలుపెట్టిందట. వస్త్రాల డిజైనింగ్ గురించి ఆమెకి ఏమీ తెలియకపోయినా చాలా చొరవగా అధికారికంగా సలహాలు నిర్ణయాలు చెబుతూ ఉండడంతో ఆ కంపెనీ యజమాని ఆమె ద్వారా తమకి నిర్ణయాలు చెప్పిస్తున్నారేమో అనుకొని డిజైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకున్నారట. అప్పటికి ఫలానా రకం రంగులు డిజైన్లు బాగుండవని డిజైనర్లు చెప్పినా నా స్నేహితురాలు వినిపించుకోలేదట. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ కార్యక్రమం చూశాక చెప్తాను. నమస్కారం. ప్రతిరోజు విభిన్న రుచుల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా మీ ముందు సంసిద్ధంగా ఉంది. ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి రాధికా గారు గెస్ట్ గా వచ్చారు. మరి రాధికా గారు మనందరికి ఏ వంటకాన్ని చేసి చూపించబోతున్నారు వారిని అడుగుదాం. ముందుగా వారికి స్వాగతం చెప్పిద్దాం. సో రాధికా గారు, మరి వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు మీరు ఏ వంటకాన్ని చూపించబోతున్నారు? వెజిటేబుల్ మంచూరియా. వెజిటబుల్ మంచూరియా. అసలు మంచూరియాలు అంటేనే అందరికి చాలా ఇష్టం. సో మీరు వెజిటబుల్ మంచూరియా చేస్తున్నారు. ఓకే, మరి వెజిటబుల్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు చూపిస్తారా? మైదా పిండి, క్యాబేజీ, ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్, ఆయిల్, మసాలా. సో రాధికా గారు, వెజిటబుల్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలన్నీ చెప్పేశారు కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తారా? చూపిస్తాను. ఓకే, సో ముందుగా ఏం చేయాలి? ఒక ప్లేట్ కావాలి. ప్లేట్ ఇవ్వగా మైదా పిండి, క్యాబేజీ, ఆనియన్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్, ఇది కలుపుకోవాలండి. ఓకే, అంటే ఇప్పుడు మీరు మైదా పిండిలో క్యాబేజ్, క్యారెట్, ఆనియన్, అలాగే స్ప్రింగ్ ఆనియన్, క్యాప్సికమ్ అన్ని వేశారు. వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ తడితోనే ఇది చేసేసుకోవచ్చు. ఇది ఒక 20 minutes కలిపేసి పెట్టుకోవాలి. నేను కలిపేసి పెట్టుకున్నది తీసుకొచ్చాను. ఆల్రెడీ తీసుకొచ్చాను. ఓకే ఓకే, ఇక్కడ బౌల్లో పెట్టారా? సో ఇది ఓకే, ఆల్రెడీ ఇలా చేసి తీసుకొచ్చాను. అంటే ఒక 1 hour ఉంచాలండి కలిపి? 20 minutes. 20 minutes సరిపోతుంది. ఇది చిన్న చిన్న బాల్స్ వేసుకోవాలండి. ఒక ప్లేట్ కావాలి. ఓకే, ఆ బాల్స్ చేసే లోపు మనం డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించేసుకుందాం. వెలిగించి ఆయిల్ పెట్టాలి. ఓకే, సో ఇందులో అవి బాల్స్ ఆయిల్ పోయాలి. ఇందులో ఆయిల్. డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది కదండి? సరిపోతుందా? ఓకే, ఆయిల్ కూడా వేడెక్కుతుంది కదండి. సో ఇందులో బాల్స్ చేసేయాలన్నారు కదా? కొంచెం ఆయిల్ రాసుకుంటూ చేయాలండి చేతికి, ఎందుకంటే అది కొంచెం స్మూత్ గా వస్తాయి బాల్స్ అనేది. అవునా? ఓకే, చాలా బాల్స్ అన్ని రెడీ చేసేసుకోవాలండి. అన్ని చేసుకోవాలి. ఓకే, ఈ లోపు ఈ నూనె కూడా వేడెక్కుతుంది కాబట్టి అప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న బాల్స్ ని ఆయిల్ లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో మీరు వేస్తారా? నేను దీనిలో టిష్యూలోకి తీసేసుకుందాం అండి వెంటనే. ఓకే, సో అన్నీ కూడా అంటే బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం తీసుకోవాలి కదా? తీసుకోవాలండి. ఓకే, ఇది గ్రేవీ ఐటమ్ కదా అండి, దీనికి వాటర్ వేడి చేసుకోవాలి. ఓకే, సో ఇలా స్టవ్ వెలిగించిన స్టవ్ వెలిగించి వాటర్ పెట్టండి. ఓకే, చూడండి ఇన్ని నీళ్ళు సరిపోతాయా? ఇంకొన్ని పోయండి, సరిపోతుంది.
సో ఇది ఆఫ్ చేసానండి. ఆఫ్ చేయండి. సో పని చేద్దాం. ఇది ఆఫ్ చేసి నేను దీని అటు షిఫ్ట్ చేస్తాను. సో వాటర్ హీట్ అవుతుంది కదండి. సో మసాలా ఏదైనా తయారు చేసుకోవాలండి దీనికోసం? తయారు చేసుకోవడం అవసరం లేదు, ఇది బయట దొరుకుతుంది అండి. మంచూరియా మసాలా అంటే దొరుకుతుంది, తీసుకోండి. దాంతో మనం తయారు చేసుకోవాలి. వాటర్ ఇలా కొంచెం వేడయ్యాక ఈ మసాలా ఇలా వేస్తూ కొంచెం కలపాలండి, లేదంటే ఇట్లా ముద్దలాగా అయిపోతుంది. ఇలా అంటే మనకి ఎన్ని మినిట్స్ పెట్టుకోవాలండి స్టవ్ మీద? ఇలా అంటే అది కొంచెం అది ఉడకాలండి. ఓకే, అంటే ఒక 2-3 మినిట్స్ సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, సో మసాలా వేసామని కదండి, వేసిన తర్వాత ఇట్లా కలిపేసిన తర్వాత ఇట్లా బబుల్స్ వస్తాయి. బబుల్స్ వచ్చాక ఈ బాల్స్ దానిలో వేయాలి. ఓకే, మనం బాల్స్ వేసేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు అలాగే ఉంచేస్తాం. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లో ఆఫ్ చేసేను. ఆఫ్ చేసేను. సో గార్నిష్ చేస్తారా? చేస్తాను. వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది, టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. సో చాలా బాగుందండి చూడడానికి. సో టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్పండి. ఓకే, చూస్తున్నారు కదా సరుకులు, వేడి వేడిగా వెజ్ మంచూరియా రెడీ చేసేసారు రాధిక గారు. దీన్ని రుచి చూసి మీకు ఎలా ఉందో తెలియజేయడానికి ముందు వెజ్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. వెజిటబుల్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడలు, మైదా పిండి, నూనె, గరం మసాలా. వెజిటబుల్ మంచూరియా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్లేట్ తీసుకుని అందులోనే మైదా పిండి కూడా వేసి అందులో క్యాబేజ్, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, క్యారెట్ వేసి ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసుకుని నూనె వేడెక్కే లోపు పక్కన పెట్టుకున్న వెజిటబుల్ ముద్దని చిన్న చిన్న బాల్స్ గా చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ బాల్స్ ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని టిష్యూలోకి తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఇంకొక బాండీ పెట్టి నీళ్లు పోసి నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులో మసాలా వేసి బాగా మరిగిన తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న బాల్స్ ని అందులో వేసుకోవాలి. దాన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే వెజిటబుల్ మంచూరియా సిద్ధం. చూసారు కదండి, వెజ్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని రుచి చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. రాధిక గారు, మీ మంచూరియాకి ఫుల్ మార్క్స్ అండి. చాలా చాలా బాగుంది, చాలా బాగా చేశారు. సో మరి ఇంత చక్కటి స్నాక్ ఐటెం ని వెజ్ మంచూరియా తయారు చేసి మా సఖులందరికీ చూపించినందుకు మీకు సఖీ వంటల సందడితో అనుస్వార్ నుంచి ఒక చక్కటి గిఫ్ట్ వోచర్, అలాగే ఒక చక్కటి గిఫ్ట్ హ్యాంపర్. చూసారు కదా సఖులు, ఈనాటి సఖీ వంటల సందడి కార్యక్రమంలో రాధిక గారు వెజిటబుల్ మంచూరియా తయారు చేసి చూపించారు. చాలా రుచికరంగా ఉందండి. మరి మీకు కూడా ఇలాంటి విభిన్నమైన వంటకాలు చాలా తెలుసుంటాయి కదా. మరి మీరు కూడా సఖీ వంటల సందడి కార్యక్రమానికి వచ్చి మీకు తెలిసిన వంటల్ని సఖులకి పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023255540. వెంటనే నెంబర్ కి డయల్ చేసి మన సఖీ వంటల సందడి కార్యక్రమానికి మీరు కూడా వచ్చి మీకు తెలిసిన పసందైన వంటకాల్ని మన సఖులందరికీ పరిచయం చేయండి. చూసారు కదా సఖులు, ఇది ఈనాటి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరొక రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.